కోర్టు స్టే ఉన్న దృష్ట్యా నేను ఎక్కువ మాట్లాడలేను. కాదు ఒకటి మాత్రం చెప్పగలను, ఎవరిని భయపెట్టాలో వాళ్ళని భయపెట్టింది ఈ సినిమా. ఆ భయంతోనే ఎవరికి వాళ్ళు వెనకడుగు వేసే పరిస్థితి. రైతుల కష్టాలు చూపించాం. ఒక రైతు బిడ్డగా నా వంతుకు ఇది చేశాను. ఒక సామాన్య రైతు బిడ్డ ఒక రాష్ట్రంలోనే అత్యంత పవర్ఫుల్ వ్యక్తినే భయపెట్టగలిగాను. అది చాలా సంతోషం ఇచ్చింది. నిన్న ప్రీమియర్ వేసే ఎక్సలెంట్ రెస్పాన్స్. చూసిన వాళ్ళందరూ కూడా చాలా ఎమోషనల్గా రైతుకి రాష్ట్రానికి మధ్య ఉన్నటువంటి బంధం ఏదైతే ఉందో, ప్రతి పౌరుడికి రాష్ట్రం మీద ఉన్నటువంటి బాధ్యత, ఇవన్నీ కూడా బాగా చూపించాం. ఆ ఎమోషన్ బాగా నచ్చింది అందరికీ. సో నాకు వేల కొలది మెసేజెస్ వస్తున్నాయి. చాలా బాగుంది, ఇంత మంచి సినిమా తీశారని. సినిమాని ఒక సామాజిక బాధ్యత అనుకున్నాను, ఆ బాధ్యతగానే తీసాం సినిమా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ అడ్డంకి రేపు తొలగిపోతుందని ఆశిస్తున్నాను. కోర్టు ఎప్పుడైనా సరే సామాన్యుడికి రైతు పక్షాన ఉంటుందని చెప్పి ఆశించాం. ఎవరిని హేళనగా తీయలేదు ఈ సినిమా. జరిగిన వాస్తవాలే చూపించాం. జరగబోయే పరిణామాలు కూడా అది ఫిక్టీషియస్ పార్ట్ ఉంటుంది. అది మాకు వీ హ్యావ్ రైట్ ఫర్ ఎక్స్ప్రెషన్, ఆ క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ ఉంది, అది చూపించాం. అంతవరకే కానీ సినిమా ఎవరిని నీచంగాను లేకపోతే హేళనగాను ఎవరిని చూపించలేదు ఈ సినిమాలో. రైతులు హీరోలు, రైతులను హీరోలను కానీ చూపించాం, రైతులను బాధ పెట్టేవాళ్ళని విలన్గా చూపించాం. ఓకే, థ్యాంక్ యూ. సామాన్య రైతు బిడ్డ ఒక ప్రభుత్వాన్ని, ఒక ముఖ్యమంత్రిని భయపెట్టగలిగాం. కోర్టుకు వెళ్ళి ఆశ్రయం పొందారు. కోర్టు ఆలోచించి నిర్ణయం తీసుకుంటుంది. మాకు న్యాయం జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. సినిమా అంటే కమర్షియల్ సినిమా తీసుకుంటే డబ్బులు వస్తాయి, కానీ ఒక రైతుల గురించి ప్రెజెంట్ అది గవర్నమెంట్ సినారియోలో సినిమా తీయాలని మీకెందుకు అనిపించింది? నేను మొన్నటి నుంచి ప్రెస్ మీట్స్లో చెప్తున్నా, సినిమా అంటే ఒక సామాజిక బాధ్యత, ఒక బాధ్యత గల పౌరుడిగా సమాజాన్ని చైతన్యపరిచేటువంటి సబ్జెక్ట్తో ముందుకు రావాలనుకున్నాను, వచ్చాను. ఇది రైతులకి న్యాయం జరిగే విధంగా ఈ సినిమా ఉపయోగపడుతుందని చెప్పి ఆశిస్తున్నాను. ఈ సినిమా వల్ల అమరావతి పనులు వేగవంతం అవుతాయని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు మీరు చూస్తున్నారు, మా పోస్టర్ రిలీజ్ అయిన దగ్గర నుంచి, ట్రైలర్ రిలీజ్ అయిన దగ్గర నుంచి ఎప్పుడో కొంచెం స్లో అయినటువంటి అమరావతి అనే ఒక దీన్ని మళ్ళీ ముందుకు వచ్చింది. ఇవాళ 4 రాజధానులను మేము సినిమాలో పెట్టినట్టు రాష్ట్ర ప్రభుత్వమే 4 రాజధానులని మాట్లాడుతుందంటే అది వాళ్ళకి జయం చేకూరినట్టే కదా. సార్, 2024 ఎన్నికలపైన మీ సినిమా ప్రభావం ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? ఇది రాజకీయ సినిమా కాదు, రాజకీయంగా ఎవరికో లబ్ధి చేయాలని చేసిన సినిమా కాదు, రైతులకి న్యాయం జరగాలి. ఇది రైతుల కోసం చేసిన సినిమా. ఈ దేశ పౌరుడిగా డబ్బు ప్రభావం ఎంతుందో చూపించాం. డబ్బు ఒకప్పుడు అందరం కలిసి స్వాతంత్రం ఎలా తెచ్చుకున్నామో, డబ్బు ప్రభావం మూలంగా జరిగిపోయే నష్టం ప్రజలందరూ తెలుసుకోవాలి. ఎక్కడి నుంచి తెచ్చిస్తారు ఈ డబ్బు? వాళ్ళ ఇంట్లోంచి అయితే తెచ్చేవారు. మన డబ్బే దోచుకుని తిరిగి మనకే పెట్టుబడి పెడతారు. ఇదే పరిస్థితి జరిగితే క్యాపిటలిస్టులు, గూండాలు, రౌడీలు, దోపిడీదారులు ముందుకు వస్తారు. ఎవరైతే చదువుకున్న వాళ్ళు, మేధావులు లాంటి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతారు. ఇది ప్రజలకు చెడు జరుగుతుంది. ఇది డబ్బు ప్రభావం ఎన్నికల్లో, రాజకీయాల్లో ఉండకూడదని చెప్పి దీన్ని సినిమాని ముగించాం. అది తెలుసుకుని ప్రతి ఒక్కళ్ళు చూడండి ఏ విధంగా చూపించామని చెప్పి. ఇది నలుగురికి మంచి జరగాలి, రాష్ట్రానికి మంచి జరగాలి, దేశానికి మంచి జరగాలని కోరుకుంటున్నాం. నిజాలు రేపు జరగబోయేది కల్పితం. నేను ఊహించలేను కదా. ఒక కల్పితంగా కొంతవరకు చెప్పాం, చాలా వరకు నిజాలు చెప్పాం. థ్యాంక్ యూ వెరీ మచ్. రాజధాని ఫైల్స్. ఒక రాష్ట్రానికి రాజధాని లేకపోవడం అనేది ఎంత బాధాకరం అంటే, రాజధాని లేకుండా ప్రాంతం కోసం రైతులు ఇచ్చిన భూమిని కూడా ఇష్టానికి వాడుకుంటున్న ప్రభుత్వం గురించి చాలా క్లియర్గా చూపించడం జరిగింది. ఏ బుర్రున్నాడన్నా ఒక రాష్ట్రానికి ఒక రాజధాని ఉంటే చక్కగా అన్ని పనులు ఒక దగ్గర నుంచి జరుగుతాయి అనుకుంటాడు. బుర్ర లేనివాడు ఆలోచించే విధానాన్ని చాలా క్లియర్గా చూపించారు. 3 రాజధానులు అన్న ప్రతిపాదన అంటే సినిమాలో 4 చూపించారు. మనకి రియల్గా ఏం జరిగిందనే తెలుసు. నాకు ఒక డౌట్ ఉంది ఇక్కడ. తప్పు చేసిన వాళ్ళందరూ కూడా యాత్ర 2 చక్కగా జగన్ లేదంటే పవన్ కళ్యాణ్ లేదా వ్యూహం అని పెట్టి వాళ్ళ పేర్లు, చంద్రబాబు నాయుడు డైరెక్ట్గా పేర్లు పెట్టి తప్పు చేసిన వాళ్ళు అంత ధైర్యంగా ఒక సినిమాను మన ముందుకు తీసుకొస్తున్నప్పుడు, ఏ తప్పు చేయకుండా జరిగిన సంఘటనని యథార్థ వాస్తవంగా మన ముందుకు తీసుకొస్తున్న ఇలాంటి చిన్న సినిమాలకి ఎందుకు అడ్డుపడుతున్నారు?
సెన్సార్ వాళ్ళు ఎందుకు అడ్డుపడుతున్నారు? ఎంత అంటే జరిగింది జనానికి చూపిస్తున్నారు. అఫ్కోర్స్ కొన్ని ఊహకందనివి మనకి ఫిక్షనల్గా చాలా క్రియేట్ చేశారు. అవన్నీ పక్కన పెడితే రాజధాని కోసం రైతులు పడిన పోరాటం, వాళ్ళు చేసిన పోరాటం ఎంత కూడా మనకు చాలా క్లియర్గా ఉంది. వాళ్ళు ఎక్కడెక్కడ తిరిగారు, వాళ్ళు అమరావతి కోసం పడిన కష్టం ఏంటి, అమరావతి అనే పేరును కూడా పెట్టడానికి ఒప్పుకోలేదు సెన్సార్ వాళ్ళు. మరి దీన్ని ఏ విధంగా తీసుకోవచ్చు? జగన్ ప్రభుత్వ కుట్ర కింద నేను భావిస్తా. అంత భయపడేవాడు, అంత భయపడే విధంగా ఉండేయండి. ఆంధ్రాలో కూడా ఇవాళ సినిమా రిలీజ్ అవ్వలేదు అనే టాక్ అయితే వినిపిస్తుంది. ఎందుకంత భయపడుతున్నాడు? నిజంగా జనానికి మంచి చేయాలనుకున్న నాయకుడు ఎవడో కూడా భయపడ్డు. నువ్వు తప్పు చేసావు. నువ్వు నవరత్నాల గురించి అన్నావు, రత్నాల్లో ఇంకో 2 రత్నాలు పడేద్దాం, జనాలు పిచ్చినా కొడుకులు ఏదన్నా వేసేస్తారు ఓట్లని. జనాలు పిచ్చినా కొడుకులు అనుకుంటున్నావు చూడు, నువ్వు పిచ్చినా కొడుకు, ఆలోచించుకో. ఎందుకంటే రూపాయికి ఓట్లేసే రోజులు పోయాయి. ఎవరికి వెయ్యాలి, ఎందుకు వెయ్యాలి, వాడు గతంలో ఏం చేశాడు, 5 ఏళ్ల పాలనలో వాడు మనకి ఏం చేశాడు అని చూసి ఓట్లేద్దాం అనుకుంటున్నారు. అండ్ ఒక్క ఛాన్స్ అని అడిగావు కదా, అడిగినందుకు ఒక్క ఛాన్స్ ఇచ్చిన ఆంధ్రాకి నువ్వేం చేశావు అని ఆలోచించుకోవాలి. అలాగే ఇంకా పవన్ కళ్యాణ్ గారు, ఆయన తను ఏదో చేద్దామని చెప్పి ప్రజల ముందుకు వచ్చి ఒక అవకాశం అడుగుతుంటే నువ్వు ఆయన ప్రశ్నించే దమ్ము లేక 3 పెళ్ళిళ్ళ గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉంటావు. సో ఇవన్నీ కూడా అంటే నీ కుట్రలో భాగం ఎంత ఉంది మనకి ఇవన్నీ చూపించలేదు. ఇంకా ఓన్లీ అక్కడ రాజధాని వరకు ఆ రైతుల పోరాటాన్ని మనకు చాలా క్లియర్గా చూపించడం జరుగుతుంది. బట్ ఇవన్నీ కూడా చూపిస్తే నిజంగా జగన్ ప్రభుత్వం, జగన్ ఏం చేశాడు ప్రజలకి, అలాగే జగన్కి సొంత ఆలోచన లేదు, గేమ్ ఆడుకుంటూ కూర్చుంటాడు 24 గంటలు అనేది చాలా బాగా చూపించారు. ఎందుకంటే తనకు సొంత ఆలోచన లేదు, సొంత అవగాహన కూడా లేదు. ఎందుకంటే సాంప్రదాయని సుప్పిని శుద్ధ పోస అన్నట్టుగా ఉంటాడు మన జగన్ గారు. పక్క వాళ్ళ ఐడియాలజీస్ తీసుకుని, పక్క వాళ్ళు ఏది చెప్తే దాన్ని నమ్మి తన ప్రభుత్వాన్ని తానే కూల్చుకునే ప్రయత్నంలోకి వచ్చేసాడు. సో ఫైనల్గా అయితే ఓటమికి దగ్గర అయిపోయాడు ఈ ఎలక్షన్స్కి అనేది అయితే నాకు అనిపిస్తుంది. రాజధాని లేని రాష్ట్రాన్ని చేసాడు ఆంధ్రాని. రాజధాని ఇవ్వాలి, అమరావతినే రాజధానిగా చేయాలి, అమరావతికే ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనేది నేను అనుకుంటున్నాను. ఎందుకంటే రైతులు అంత కష్టపడి వాళ్ళు పండించుకుని వాళ్ళకి అన్నం పెట్టే భూమిని, వాళ్ళకి కడుపు నింపే భూమిని తమంతట తాముగా వాలంటీర్గా వాళ్ళు వచ్చి ముందుకు వచ్చి భూములు ఇచ్చింది రాజధాని వస్తే వాళ్ళ ప్రాంతం బాగుపడుతుంది, వాళ్ళకి బాగుంటుంది అని. అలాంటి రాజధాని కాకుండా కులం పేరు మీద, మతం పేరు మీద వ్యవస్థని నాశనం చేస్తున్న నాయకులకి ఈ సినిమా ఒక ఉదాహరణగా ఉండాలనుకుంటున్నాను. కాకపోతే కొన్ని 75% 60% వరకు ట్రూత్ ఉంది, 40% ఫిక్షనల్ ఉంది. ఆ ఫిక్షనల్ని కూడా చూపించకుండా ఇంకొంచెం మంచిగా చూపించుంటే, రియల్గా జరిగిన విషయాల్ని ఇంకా క్లియర్గా చూపించుంటే బాగుండేది అనేది నా ఫీలింగ్. బట్ అనుకున్న దాన్ని రైతులకు సంబంధించిన విషయాన్ని మటుకు చాలా బాగా చూపించారు. కొన్ని ఫిక్షనల్ ఉన్నాయి, అది పక్కన పెట్టుకుంటే నిజంగా ప్రభుత్వాన్ని ఎలా చూపించాలో, ఆంధ్ర ప్రభుత్వం ఎలా ఉందో దాన్ని క్లియర్గా చూపించినట్టుగా అనిపించింది. సో ఈ సినిమాని రేటింగ్తో నేనైతే చెప్పను, బట్ ఒక మంచి సినిమా. నిజంగా ఆంధ్ర ప్రజలు, రైతులు, అమరావతి రైతులు పడిన కష్టానికి తగిన సినిమా అనుకుంటున్నా. కాకపోతే కొన్ని ఫిక్షనల్ ఉన్నాయి, అవి మ్యాక్సిమం నన్ను అడిగితే మధ్యాహ్నం షోకి కానీ ఈవినింగ్ షోకి కానీ కట్ చేసి రియల్ థింగ్స్ని కొంచెం క్రిస్పీ టైం అయినా పర్లా మంచిని ప్రాపర్గా చూపిస్తే చాలు అనుకుంటున్నాను. సెన్సార్ ఆఫీసర్స్లో ఆంధ్ర వాళ్ళు, నాకు తెలిసి ఆంధ్ర వాళ్ళు ఉన్నారు. ఆంధ్ర వాళ్ళు ఉన్నా కూడా ప్రభుత్వం వాళ్ళది కదా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తే సెన్సార్ హైదరాబాద్లో చేసిన నాయకుడికి వ్యతిరేకంగా చేస్తున్నప్పుడు ఎలా ఒప్పుకుంటారు? ప్రజెంట్ గవర్నమెంటే వాళ్ళది నడుస్తుందిగా, గవర్నమెంట్కి వ్యతిరేకంగా, నాయకుడికి వ్యతిరేకంగా సెన్సార్ అయినా కూడా ఏం చేయగలదు? మేబీ ఆ సెన్సార్ను కూడా ముగించే సత్తు ఉంది. అంతెందుకు, ఆ మనిషి మన చిరంజీవి గారు, మెగాస్టార్ చిరంజీవి గారు వెళ్ళి 2 చేతులు ఎత్తి దండం పెట్టినప్పుడే ఒక వెకిలి నవ్వి కూర్చున్నాడు. అలాంటి సెన్సార్ను పట్టించుకుంటాడు ఆ మనిషి. సో సెన్సార్ కాదు, ఎవరు వచ్చినా కూడా ఏం చేయలేరు. సో ఆ ప్రభుత్వానికి కట్టుబడి సెన్సార్ వాళ్ళు మార్చుకోమన్నారు, దానికి తగినట్టుగానే వీళ్ళు మార్చుకున్నారు. నేను మొన్న యాత్ర 2కి అదే చెప్పా, దీనికి అదే చెప్తున్నా. ఎవరు మంచి చేస్తారు, వాళ్ళు మనకి ఏం చేయబోతున్నారు, వాళ్ళ మేనిఫెస్టో ఏంటి అనేది తెలుసుకుని ఓటేయండి. అంతేగాని సినిమాలు చూసి సినిమాలో చెప్పే విషయాలను బట్టి ఓటేయద్దు. సినిమాగానే చూడండి. ఏ సినిమా అయినా కూడా, యాత్ర అయినా, వ్యూహం అయినా, రాజధాని ఫైల్స్ అయినా సినిమాగానే చూడండి. ఓటు కరెక్ట్గా మీరు ఎవరైతే మంచి నాయకుడు అనుకుంటున్నారో, మంచి చేస్తాడు అనుకుంటున్నారో వాళ్ళని నమ్మి ఓటేయండి. అంతే తప్ప సినిమాలు బట్టి ఓట్లు వేయొద్దు, ఎలక్షన్స్ మీద ఇంపాక్ట్ చూపించొద్దు. వాస్తవాలైతే కరెక్ట్గా తీశారు, వాస్తవాలైతే బాగుంది.
ఏమండి జగన్ గురించి చెప్పారు మరి. అంటే కొన్ని తప్పులు ఆయన పాలన వచ్చాక కొన్ని తప్పులు కూడా జరిగినాయి మరి. ఆ తప్పులను కూడా చూపించారు. తప్పులను కూడా చూపించడం అయితే సినిమా అయితే మంచిగానే ఉంది. మొత్తం అందరూ కూడా భావిస్తారు. ఎవరు? అవును, అంటే ఆ క్యారెక్టర్ కూడా అంటే ఇప్పుడు ఆల్రెడీ పరిచయం ఇవన్నీ జరుగుతున్నాయి కదా. అది జలాల గురించి వాటి ఇంకా అట్లయితే పెట్టలేదు ఇందులోను. ఓన్లీ అమరావతి మీద దృష్టి పెట్టారు. అమరావతి వస్తే బాగుండు, మాకు అమరావతి ఇవ్వండి అని చెప్పి రైతులందరూ కోరుకున్నారు. అది వస్తేనే బాగుండు అని చెప్పి ఇదన్నమాట. మరి అన్ని లక్షల మంది కోట్ల మంది గుండె చెప్పుడు అది. రియాలిటీలో అక్కడ ఏమున్నాయి పరిస్థితులు అనేది వాళ్ళకి అద్దినట్టు చూపించారు. తెరపై వాస్తవ పరిస్థితులు మనం ఎవరైతే చూడలేకపోయారో ఇక్కడ కళ్ళకి అద్దినట్టు చూపించారు. ప్రతి నటుడు నటిమణి అందు పాత్రలో లీనమైపోయి నటించారు. హ్యాట్స్ ఆఫ్ టు ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్. సినిమా దగ్గరగా ఉంది అంటున్నారు కదా, అంటే ఏమండి వాస్తవానికి ఎంత దగ్గరగా ఉంది అంటున్నారు. అంటే రైతులు పడే బాధలు సినిమా చూడండి, చూస్తే తెలుస్తుంది మీకు. తెలుస్తుంది దాన్ని ఏంటి వాస్తవం తెలుస్తుంది మీకు. అసలు ఏంటి పరిస్థితులు ఏంటి ఎలా ఉన్నాయి దేశంలో తెలిస్తే మనం. ధర్నాలు జరిగినప్పుడు మీ మీడియా అంతా కలిసి చూశారు కదా, అలాగే ఇక్కడ ఇప్పుడు సినిమా చూపించింది. ఎలక్షన్స్లో అంటే ఒకటి ఆలోచన ఎలా ఉంటుందో తెలియదు కదా. మనం ఇప్పుడు ఓటేసేదాకా నీ ఆలోచన ఒకటి ఉంటుంది, బూత్లోకి వెళ్ళాక నీ ఆలోచన ఇంకోలా ఉంటుంది. నీ ఆలోచన అయితే ఎవడు క్యాచ్ చేయలేడు కదా. అది ఆ సీన్ నాకు బయట తెలియదు కదా ఏం జరిగిందో. మీరు చెప్పేదే మాకు తెలుస్తుంది. న్యూస్ ఏం జరిగినా మీడియా ఏం చూపిస్తుందో అదే మాకు తెలుస్తుంది. చూసాము, ఉంది, కానీ బయట ఏం జరిగిందో మాకు తెలియదు కదా. ఎలాంటి ప్లానింగ్స్ చేస్తున్నారు, రేపు జనాల్ని ఓటర్స్ని ఎంత దారుణంగా మోసం చేయబోతున్నారు అనేది కూడా రాబోయే ఎలక్షన్స్ కూడా చూపించారండి. నిజంగా డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి ఆ గట్స్కి వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ అండి. సూపర్గా చెప్పారు. ఇప్పటివరకు జరిగింది కాదు, రేపు జరగబోయేది కూడా చెప్పారు సినిమాలో. కాబట్టి నాకు తెలిసి తెలుగువాడైన ప్రతి ఒక్క వ్యక్తి ఈ సినిమా చూస్తే తెలుగువాడికి జరుగుతున్న అన్యాయం తెలుస్తుందండి. దయచేసి సార్ హైలైట్స్ అంటే లేదు సార్. ప్రభుత్వం చేసిన దుర్మార్గం, ప్రభుత్వం చేసిన అన్యాయం, రైతులకు వాళ్ళ జీవితాలు బలైపోయిన విధానం, వాళ్ళు రోడ్డు పాలన విధానం, వాళ్ళు ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టడం, మగవాళ్ళని హేళన చేయటం, ఇవన్నీ ఒకటి కాదండి. అంటే మనం ఇప్పటివరకు మీడియాలో అక్కడక్కడ చూసామండి, లైవ్లో చూస్తున్నాం. సో లైవ్లో చూసి ఎవరైనా మీ యొక్క స్పందన మీరు కూడా రేపు కామన్ మ్యాన్ పబ్లిక్ కూడా చెప్పాలని మేము కోరుకుంటున్నామండి. ఇది ఆంధ్రప్రదేశ్కి జరిగిన ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో జరిగిన ఒక చరిత్ర అండి. ప్రతి పౌరుడు కూడా తెలుసుకోవాల్సింది. అలాగే రైతులు, మేము అక్కడ అమరావతిలో యాక్ట్ చేసినప్పుడు వాళ్ళు స్వచ్ఛందంగా ఎన్నోసార్లు మా దగ్గరికి మొత్తం ఇలాగా ఒక కుటుంబం లాగా వాళ్ళు పడిన అన్యాయాలు, అక్కడ జరిగిన అభివృద్ధి అంతా నాశనం అయిపోయిందండి. తర్వాత అక్కడ చెట్లు అవన్నీ మొలిచి అక్కడ ఎన్ని రోడ్లు, ఎన్ని వేల కోట్లు అండి. మన చంద్రబాబు నాయుడు గారు ఆ పరిపాలన ఉన్నప్పుడు ఆయన ఏదైతే మనకు కావాలనుకున్నాడో అటువంటిది జరగకుండా ఇప్పుడు ఈ వచ్చిన ప్రభుత్వం అంతా నాశనం చేసిందండి. అలాగే ఇప్పుడు మనం ఇది ప్రభుత్వం వచ్చిందంటే ఎవరైనా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వమే. అప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీ చేసిన దానికి ఈయన కక్షగట్టి ఈ విధంగా మనకి ఈ రకంగా ఆయన చేసిన అన్ని కూల్చివేసి అన్నీ చాలా దారుణాలు చేశాడండి. అలాగే ప్రజలు కూడా చాలా వ్యతిరేకత ఉన్నారు. ఇది ఒక సినిమా అంటే ఇది సినిమా కాదండి, ఇది మామూలుగా అక్కడ ఆంధ్రప్రదేశ్ ఒక చరిత్ర. దీనికి గుర్తుపెట్టుకునే ప్రజలు చాలా మార్పు వచ్చిందండి. ఇది డెఫినెట్గా ఈ ప్రభుత్వానికి దెబ్బే. అది అండి నేను చెప్పేది. ఆరోపణ లేదండి, నిజమే కదండి. అది మీ కళ్ళ ముందు కనిపిస్తుంది కదా. అది ఆరోపణేం కాదు, జరగదానే ఆరోపణ అంటారు. అది వాస్తవంగా అంతమందిని భూములన్నీ అన్యాయంగా అక్రమంగా చేసేసి, ఎందుకు పనికిరాని బీడి భూములు చేసేసి అక్కడ ఉన్న వాళ్ళందరినీ మీరు ఎంత దుర్మార్గంగా ఎన్ని రకాలుగా నాశనం చేసి ఏ విధమైన వాళ్ళు లేని పని నిందలు వాళ్ళ మీద వేసి అవన్నీ జరిగిన వాస్తవాలే. అంటే అన్ని సినిమాలు అన్నీ చూపించలేరు, అది పబ్లిక్ మెసేజ్ ఇవ్వడం. నాకు తెలిసి అయితే జరిగినాయి వాళ్ళు చూపించారండి. కల్పితాలు ఏమీ లేవు. ఈ సినిమా ఎఫెక్ట్ 2024 ఎన్నికలపై ఉంటుందని మీరు అనుకుంటారా? ఎలక్షన్స్ అనేది నేను ఇప్పుడు కామెంట్ చేయను కానండి. జనరల్గా అయితే జనాలు ఫిక్స్ అయ్యారు సార్, అభివృద్ధి కావాలా,
వద్దు మనకు అభివృద్ధి అనుకుంటున్నది జనాలు ఫిక్స్ అయ్యి దాన్ని బట్టి ప్రకారం ఓటేస్తాను మా అభిప్రాయం. రైతులను ప్రభుత్వ పెద్దలు ఎలా మోసం చేశారనేది చాలా క్లియర్గా చూపించారు. ఒక దుర్మార్గుడికి, ఒక అవినీతిపరుడికి ఓట్లేసి గెలిపిస్తే కేవలం ఒక 29 గ్రామాల ప్రజలే కాదు, ఒక యావత్ రాష్ట్రం మొత్తం కూడా రాజధాని లేకుండా అయిపోతుందనే విషయాన్ని చాలా బాగా చూపించారండి సినిమాలో. రాజకీయాలకి ఎటువంటి దగ్గరగా లేదు, వాస్తవాలకు దగ్గరగా ఉంది ఈ సినిమా. అలాగే ఎక్కడ కూడా ఎవరిని కూడా క్రిటిసైజ్ చేసినట్లేదు సినిమా, ఎందుకంటే అది రియాలిటీగా చూపించారు కాబట్టి ఎవరిని హేళన చేయాలన్నా తక్కువ చేయాలన్నా కాదు, వాస్తవాలను చాలా బాగా చూపించారు. డైరెక్టర్ గారు కానివ్వండి, ప్రొడ్యూసర్ గారు కూడా చాలా క్వాలిటీగా తీశారు సినిమా. చాలా అభినందించాల్సిన సినిమా. ఎంతసేపు ఎంటర్టైన్మెంట్లు ఇలాంటి సినిమాలే, దైవ సినిమాలే కాకుండా ప్రజా సమస్యల మీద తీసినటువంటి ఇలాంటి సినిమాని కూడా ప్రజలందరూ కూడా చూసి అభినందించాలి, అలాగే వాస్తవాలు తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను. పొలాలు ఇచ్చామండి. ఇచ్చామండి. సో ఇప్పుడు ఇదంతా యథార్థ సంఘటన. యథార్థమే, ఇంకా తీయాలండి, ఇంకా ఉన్నాయి చాలా, ఇంకా అవి తీయలే ఇంకా చాలా. అన్న ఇప్పుడే చూశాను రాజధాని ఫైల్స్ అనమాట. సినిమా అయితే చాలా చాలా బాగుంది. సో రాజధాని కోసం రైతులు భూమి ఇవ్వటం అనేది ఎంత అయితే నిజమో, దానికోసం ఆ పాయింట్ తీసుకొని ప్రజలే రాజధానిని నిర్మించుకోగలరు అనే కాన్సెప్ట్తో చాలా అంటే చాలా బాగా తీసుకొచ్చారు. ఆ రైతుల యొక్క మనోభావాలని చాలా క్లియర్గా చూపించారు అనమాట. ఆ సాంగ్స్ కానీ ఒక్కొక్క డైలాగులు అయితే చాలా బాగున్నాయి అన్నమాట. సో ఇక పంటకి నీరు ఎంత అవసరమో కానీ రాష్ట్రానికి రాజధాని అంత అవసరం అనే డైలాగ్ కానీ, ఇక నుంచి నీ నోటి నుంచి వచ్చే అరుపైన పిలిపైన అమ్మ అని కాదు ఐరావతి అనే డైలాగ్ కానీ చాలా అంటే చాలా మంచి డైలాగులు ఉన్నాయి. ప్రతి ఒక్కరికి హార్ట్లో టచ్ అవుతాయి అనమాట. సో 140 కోట్లకి ఒక రాజధాని ఉంటే 6 కోట్ల జనాభాకి 4 రాజధానులు, ఈ డైలాగులన్నీ చాలా అంటే చాలా గుండెలకు టచ్ అవుతాయి అనమాట. చాలా అంటే చాలా బాగుంది. అందరు థియేటర్కి వచ్చి చూడండి రాజధాని ఫైల్స్. అంటే ఈ సినిమా చూసి ఒక నేర్చుకునేది ఏంటంటే, తెలుసుకునేది ఏంటంటే, ఒక రైతు పడ్డ కష్టం. ఒక రైతు తన భూమిని రాజధాని ఎదగనికి ఒక మంచి ఉపాయదారానికి తన భూమిని దానం చేశాడు. అదొక పాయింట్ నాకు చాలా బాగా నచ్చింది. మళ్ళీ గవర్నమెంట్ వచ్చి దానికి అన్సాటిస్ఫై అంటే దాన్ని సహకరించకపోవడం వల్ల వాళ్ళ భూములు వాళ్ళకి కావాలంటే రాజధాని మాకు కావాలన్న పోరాటం అది బాగా నచ్చింది. నేను ఈ పాయింట్ ఆఫ్లో సినిమా పరంగానే ఒకటి చెప్పగలుగుతా. ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్ ఆంధ్రలో అందరికి ఓటు హక్కు ఉంది. ఓటు అసలు ఎవ్వడు వేయకండి. ఎందుకంటే వేయకున్నప్పుడు ఏమైంది, గవర్నమెంట్ రాదు. ఎందుకంటున్నానంటే జనాల్లోకి ఒక యూనిక్ లీడర్ వస్తాడు. మీకంటే ఒక సమస్యలు మీకు తెలుసు, మీ సమస్యలు తెలుసుకున్న వాళ్ళే మీ నాయకుడు అవ్వగలుగుతాడు. కొత్త నాయకుడు వచ్చి మనకేం పాలిస్తాడు భయ్యా. నేను తెలంగాణ టైంలో నాకు టైం దొరికిన, నాకు రీసెంట్లీ నాకు ఆ పాయింట్ ఆఫ్ దొరికితే నేను చాలా చెప్తున్నా. తెలంగాణకే నేను ఓటే, ఎందుకంటే తెలంగాణ పోరాటం నాకు తెలుసు కాబట్టి తెలంగాణకే ఓటేసినాం. కానీ మన కాంగ్రెస్ వచ్చింది, అది చెప్పలేము ఎక్కడికెళ్ళి స్కామ్ జరిగిందో. బట్ ఆంధ్ర వాళ్ళకి ఒకటే చెప్తున్నా, ఆంధ్ర ప్రజలందరికీ చెప్తున్నా, రైతులందరికీ చెప్తున్నా, మీ కష్టానికి మీ ఓటు, ఎవరికి ఓటు వేయకండి. మీ ఓటు ఆలోచించుకొని వేయండి. ఆలోచించుకొని ఎవడు మా జీవితాలు మారుస్తాడు, ఎవడు మన దేశాన్ని మారుతాడు, మన దేశానికి ఎవడు మనకు మంచోడు అనే చూసి ఆచితూచి వేసుకొని మీరు ఓటు వేసుకోండి. జై హింద్.